ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. నెక్స్ట్ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. చూడండి, వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. నెక్స్ట్ వచనం చదువుదాం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి హృదయాలను నాయన స్తుతించుటకు, కృతజ్ఞతలు చెల్లించుకు మొదలు పెడుతున్నారు. ప్రతి బిడ్డని దీవించి వర్ధల చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.